కోరికలు తీర్చేటి కోడె మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం, రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం. వేద వేదాంగాలు చెవులార విందాం.
చేయవలసిందిగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ముందుగా ఈ కార్యక్రమాన్ని అమృతానంగా వచ్చిన ఆచారం జ్యోతి ప్రకాశంతో కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. జ్యోతి ప్రకాశం చేసి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా నాద బ్రహ్మలయం బ్రహ్మశ్రీ జగద్గురు త్యాగరాజ స్వామినః ఆచరిత అద్య ప్రభుతి పాంచాధిక దినపర్యంతం సంగీత మహోత్సవాంగత్వేన ఆరు శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్థగిత శ్రీ జగద్గురు నాద బ్రహ్మలయం బ్రహ్మశ్రీ త్యాగరాజ శ్రీ గురుదేవ నమః వేదమనోచ్చాచార్య గణపతి బ్రహ్మణామహే కవి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం ఈ కార్యక్రమంలో వచ్చి త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలకి వారికి తెలుసు. చాలా కాలం ఇక్కడ మనకు అదేవిధంగా గ్రామ పౌరులు అందరూ కూడా తర్వాత మా ఎడ్యుకేషనల్ సాంస్కృతిక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ స్టాఫ్ తర్వాత అదేవిధంగా స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు 71వ సంవత్సరం త్యాగరాజోత్సవాలు మనం నిర్వహించుకోవడం. ఈ వ్యవసాయంలో పూర్వం నుండి కూడా త్యాగరాజోత్సవాలు ఆరాధోత్సవాలు జరుపుకోవడానికి మొదటి జరుగుతూ ఉంది. కాబట్టి ఈయన త్యాగరాజ స్వామి లయబ్రహ్మ నాదబ్రహ్మ లయబ్రహ్మగా ఆయన తెలుగులో శ్రీరాముడి ఎన్నో గేయాలు ఎన్నో ఆయన రాయడం జరిగింది. సో ఆ యొక్క గ్రేట్ మ్యూజిషియన్ మనం ఈరోజు వారి యొక్క ఆరాధన జరుపుకుంటున్నామంటే అది మనం పూర్వజన్మ చేసుకుంటుందిగా మనం భావించుకోవచ్చు. అదేవిధంగా త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు దాదాపుగా నేను 1950 తెలంగాణలో చూసించాక ఎక్కడ కూడా త్యాగరాజోత్సవాలు ఎక్కడ జరపడం అయింది చాలా రాదు. కానీ ఇక్కడ మాత్రం చాలా గ్రాండ్గా ఆయన స్మరించుకుంటూ చేసుకోవడం అనేది 5 రోజుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో వివిధ కళాకారులు క్లాసికల్ డ్యాన్సర్స్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి వారి ప్రావీణ్యతను చాటుకోవడం జరిగింది. కాబట్టి ఈ ప్రోగ్రాంని కంటిన్యూ చేస్తాను. శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీకి వస్తున్న క్రమంలో ఈరోజు 71వ సంవత్సరటువంటి కార్యక్రమాన్ని నాద బ్రహ్మ దయాబ్రహ్మగా మరి త్యాగరాజు గారి ఉత్సవాలు జరుపుకోవడం ఆనందదాయకం. ఇప్పుడు ఈవో గారు చెప్తున్నప్పుడు 2 మాటల్లో శ్రీరామ భక్తుడిగా అనేక వేల కీర్తనలు రచించినటువంటి త్యాగరాజు గారి సేవలను కొనియాడేటువంటి క్రమంలో ఆధ్యాత్మికము ఈ తరానికి తెలియపడానికి భక్తి భావాన్ని ప్రజలలో ఈ తరంలో పెంపొందించడానికి లోక కళ్యాణం జరగడానికి మన హైందవ సంస్కృతిని ఎప్పటికప్పుడు పరిచయం చేసేటువంటి కార్యక్రమాల్లో భాగంగా దేవాదాయ శాఖ ద్వారా కానీ ఆయా దేవాలయాల ద్వారా కానీ ఆధ్యాత్మిక చింతనలు కూడా ముందుకు పోయిన వాళ్ళందరూ కూడా ప్రతి దేవాలయంలో జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమం సంబంధించిన అంశంలో మనం అనేకం చూస్తున్నటువంటి దానికి కాస్త తేడాగా త్యాగరాజ ఆలోచనలు జరుపుకోవడం. ఆ సందర్భంగా 5 రోజులు భక్తి భావంతో ఉన్నటువంటి పిల్లలకి కానీ
లేదా ఈ 5 రోజులు కూడా వివిధ రూపాలైనటువంటి కళలను కూడా ఒక రకంగా అంతరించిపోకుండా కాపాడేటువంటి కార్యక్రమాన్ని కూడా త్యాగోత్సవాలు చేస్తుంది. పాటల ద్వారా కానీ, కచేరీల ద్వారా కానీ, కీర్తనల ద్వారా కానీ, లేదా నాట్యం రూపంలో కానీ వివిధ రూపాల్లో కూడా ఈ 5 రోజులు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా మనం ఆహ్వానించి, లేదా వారు మేము ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మా యొక్క ప్రతిభను చాటుకోవడానికి అవకాశం ఉంటే మనం అలాంటి వారికి అవకాశం ఇచ్చి మరి ఆధ్యాత్మిక భావన పెంపొందించేటువంటి కార్యక్రమం చేయడం అనేది త్యాగోత్సవాలుగా రావడం అనేది ఇది గొప్ప అవకాశంగా ఈ సందర్భంగా భావిస్తుంది. మనం దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి పాఠశాల ద్వారా కానీ, లేదా చాలామంది కొంతమంది ఆధ్యాత్మిక చింతనలు ముందు పోతూ అనేకమైనటువంటి కీర్తనల ద్వారా, అనేకమైనటువంటి సాహిత్య పుస్తకాల ద్వారా, కొంతమంది అయితే ఆయా దేవాలయం చెబుతున్నటువంటి చరిత్రను కూడా ఈ తరానికి అందించడానికి చేస్తున్న కార్యక్రమాలు అన్నీ కూడా మరి ఇలాంటి కార్యక్రమం సందర్భంగా మరి ఆయా ప్రాంతాల నుండి ప్రజలకు తెలియపి ఈ త్యాగరాజ ఆరోగ్యోత్సవాలకు సంబంధించినటువంటి ముఖ్య ఘట్టాలను ఈ తరానికి పరిచయం చేయడం అనేది అది వేమనోడు రాజన్న ఆలయం నుంచి ప్రతి ఏడు జరపడం ఆనందదాయకంగా ఉందన్నమాట. నేను దేవస్థానం చైర్మన్గా ఉన్నప్పుడు 2005 నుంచి 9 వరకు నుంచి 2 టర్ములు 4 సంవత్సరాల కూడా త్యాగరాజ ఆరోగ్యోత్సవాలు పాల్గొనడం జరిగింది. ఆ తదుపరి కూడా సందర్భాన్ని బట్టి కూడా కార్యక్రమంలో పాల్గొనడం, నేడు మళ్ళీ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమం రావడం మరి నిజంగా వారు అన్నట్టుగా చక్కటి కార్యక్రమం పాల్గొనడం మరి సంతోషాన్ని ఇస్తున్న వాటి సందర్భంగా తెలియజేస్తూ, ఈ సందర్భంగా మనం వేరే దేవాలయాన్ని కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి తీసుకొని పోయేటువంటి కార్యక్రమం ప్రధానంగా సమ్మక్క సంబంధించినటువంటి జాతరకు ముందు వచ్చేటువంటి వేలాది మంది భక్తులకు మరి ఇప్పటికే పోయిన వారం 24 గంటలు భక్తులకు స్వామివారి దర్శనం కల్పించిన క్రమంలో భక్తులు కాస్త ఉపశమనం, అంటే ఈసారి మేము వెళ్తే తొందరగానే స్వామివారి దర్శనం దొరుకుతున్నట్టు భావన కలిగిన సందర్భాన్ని మళ్ళీ ఈ ఇంకా 3 వారాల కోసం ఉండొచ్చు. ఆ క్రమంలో కూడా వచ్చే భక్తులకు ఎలాంటి తరపు కూడా మనం జాగ్రత్తగా స్వామివారి దర్శనం కల్పించే విధంగా చేసిన క్రమంలో మరి ఈవో గారితో పాటు వాళ్ళే ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అంకితభావంతో పనిచేయించబడిన మాట సందర్భంగా 16 రోజు జీవో వచ్చింది. దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారే చైర్మన్గా ఉండేటువంటి సందర్భం, శాసనసభ్యుడు మెంబర్గా, ఇప్పుడు వైస్ చైర్మన్గా మన జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి సందర్భంలో ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు సమావేశం జరిగినట్టు సందర్భాలు లేవు కాబట్టి ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. బహుశా ఈ 2 రోజుల్లో ఆ సమావేశం కూడా జరిగి మన దేవస్థానం సంబంధించినటువంటి మన వేరే పట్టణం అభివృద్ధి పథకంకు బాట వేయడానికి కోసం అవకాశం ఉందన్నటువంటి ఆలోచన వారి ద్వారా ఒక సమావేశం ఏర్పడేందుకు బాగుందని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ కార్యక్రమం బహుశా ఉంటుందేమో ఇప్పుడు రాని యువవర్గం ఫోన్ వచ్చిందంటే రావడం జరిగినట్టు, కాబట్టి అది కూడా రేపు ఉండవచ్చని మాట సందర్భం చెప్తూ, రాబో రోజుల్లో వేమనోడు రాజన్న ఆలయం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా భక్తి భావాన్ని పెంపొందించేటువంటి లేదా ఒక శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి, లోక కళ్యాణం జరగడానికి ఇంకా పలు కార్యక్రమాలు ఆధ్యాత్మిక వేదిక ద్వారా చేపడుతూ ముందుకు సాగే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పని ఆ కోణంలో దేవాలయ అధికారులు ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా నా వైపు నుంచి తెలియజేస్తూ, మరి వేములవాడ రాజన్న భక్తులుగా ఈ ప్రాంత ప్రజలు కూడా శ్రీ త్యాగరాజ ఆరాధన దినోత్సవ ప్రారంభ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. ఈ 5 రోజులు కూడా వివిధ కళలకు సంబంధించిన వారి యొక్క ప్రదర్శనలు ఉంటాయి కాబట్టి ఆయా సమయాన్ని బట్టి వచ్చి వాటిని వీక్షిస్తూ వారిని ఉత్తేజపరుస్తూ మరి ముందుకు తీసుకుపోయే క్రమంలో కూడా పురప్రములందరూ కూడా ఈ కార్యక్రమం ఆశీర్వాదం చేసిన సందర్భంగా నేను కోరుకుంటూ మరోసారి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. జై హింద్. బ్రహ్మాండ నాయక గోవింద ఆపద్బాంధవ అనాథ రక్ష
వేములవాడలో వెలసి ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వర దేవస్థానంలో ప్రతి ఒక్క సంవత్సరము కూడా సంగీత పితామకుడైనటువంటి వారు సంగీతము అంటే ప్రపంచానికే ప్రపంచవ్యాప్తంగా తెలియజేసినటువంటి మహాయోగేశ్వరుడు వచ్చి ఉన్నాడు.
నీ ప్రేమ కోసం ప్రేమ మనోహర, ఇప్పుడే లోపల రామకృష్ణ ముగించుకుని వచ్చుతున్నాను. భక్తి పారసములు నన్ను రక్తికి పురుగలకు స్వామి. పొట్టు బొమ్మల చెరగని చెరగడం స్వామి, మీరు చెప్పినది యథార్థమే. కానీ భక్తి సమయంలో రక్తి కూడదు. దేని సమయం దానిదే. అప్పుడవి పవిత్ర భావనలు అవుతాయి. ఇది భక్తి సమయం స్వామి. మనం నవవధూవనం ఇంకా ఏకాంతంగా ఉన్నాం. మారుడు సుకుమార్ని శుద్ధిమెత్తగా గమనించవా అబ్బా వదలండి. బోధ సభలకు వెళ్ళండి. వెళ్ళండి స్వామి. రత్న అభివాదం. నవతిక శిఖామణి, నిన్న భక్తి విన్నంత కన్నంత సత్య దర్శనమార్గం గురించి వచించడం. భక్తికి లోనైన మానవులకు సత్య పదార్థం స్థానే అసత్య పదార్థాన్ని దర్శిస్తూ ఉంటాడు. ఏ విధముగా సెలవేయండి, సావధానముగా వదిలేదు. భక్తికి లోనైన మానవులకు అందరికి ఇలాగే జరుగుతుందా? ఎక్కువ శాతం మంది ఇలాగే ధరిస్తారు. విషయం అదే నువ్వు చెప్పబోయే విషయం నాకెట్లా తెలుస్తుంది శంభు? చెప్పించావు. అటు పట్టు నశ్యం లోపలికి వెళితే విషయం బయటకు వస్తుందన్నా ఇదేనా? విషయానికి ముందు తుమ్ము బయటకు వచ్చిందంటే విషయం అంత బలంగా బయటకు వస్తుందని అర్థము. అధోరించావులే వేధమపోలేక నువ్వును విషయం చెప్పి తాగలాడు. మరి తులసీదాసులే శివ 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 మన కాశీకి మన విశ్వేశ్వరపురానికి శంభు. అయితే తులసీదాసు శివభక్తుడయ్యాడన్నమాట. కాదు, రామభక్తుడు అవడానికి రామ దర్శనం చేసుకోవడానికి చెప్పారు. ఎవరు చెబితే ఇది నిజం. శంభు, విషయం స్పష్టంగా వివరించు. తులసీదాసు భార్య శివ శివ సరే చెప్పించావు. ఎవరి భార్య అన్నా? అదే ఆయన గారి భార్య. తులసీదాసు భార్య రత్నావళి తులసీదాసు గృహోపదేశం చేసిందిట. ఏమని? కామమోహాలను వీడి రామ దర్శనం చేసుకోమని.
ఆశీర్వాద వరం చేయి నీకు రామదర్శనం కాగలదు. అందులో